హాయ్ అండి. ఈరోజైతే మనము డాబా స్టైల్‌లో దాల్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దానికోసం అయితే ముందుగా నేనైతే ఇదిగోండి ఒక కప్పు పచ్చిపప్పు, ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు ఎర్రపప్పు. టేస్ట్ బాగుంటుంది ఇవి అయితే. ఇవన్నీ కలిపేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఇవి కడిగి పక్కకు పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉంచుకోవాలి. ఇది పొంగకుండా ఒక స్పూను ఆయిల్, కొంచెము పసుపు, ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే మెత్తగా అయిపోతుందండి పప్పు. ఇదిగోండి విజిల్ అయితే వచ్చేసింది, తీసేస్తున్నాను విజిల్ అయితే. దీనికోసం అని చెప్పి మనము టమాటాలు కొన్ని కోసినవి, పచ్చిమిర్చి ఇవి దంచొద్దండి, విడిగానే ముక్కలు చాప్ చేసి పెట్టుకోవాలి. చిన్నుల్లిపాయి, అల్లం. ఇదిగోండి ఇదైతే పప్పు అయితే అయిపోయింది. అయిపోయింది పప్పు. దీనికి తాలింపు పెట్టుకుందాము. ఇదిగోండి ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆయిల్ హీట్ ఎక్కింది. జీలకర్ర, ఆవాలు, కట్ చేసి ఇవన్నీ దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లము, ఎల్లిగడ్డ ముక్కలు బాగా పచ్చివాసన వేసేంత వరకు వేసుకోవాలి. తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం ఇది మగ్గుతూ ఉండాలి. దానికోసం అని చెప్పి జస్ట్ కొంచెం ఇది కొంచెం మగ్గితే కనుక దీనిలో సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ మళ్ళీ తర్వాత సరిపడా వేసుకోవచ్చు. కొంచెం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాడచ్చు. కారం అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాడచ్చు. కొంచెము ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాము. ఇవన్నీ పచ్చివాసన ఇంకా పోయేదాకా చేస్తాము. ఇవన్నీ ఇది వేగిపోయింది. వేగిన తర్వాత దీనికి మనం పెట్టుకున్న పప్పు యాడ్ చేసుకోవాలి. ఇది మరి అంత స్పైసీగా ఉండాల్సిన అవసరం లేదండి. మనం రోటీల్లో కానీ చపాతీల్లో కానీ తీసుకుంటాం కాబట్టి స్పైసీగా ఏం అవసరం లేదు. కొంచెము పచ్చిమిర్చి, కొంచెం ఎండుగారం అయితే సరిపోతుంది. కొంచెం ఒక 5 మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇలా ఒక్కసారి ఉడికితే సరిపోతుంది. ఇది సరిపోతుంది. ఇందాక మనం కొంచెం సాల్ట్ తక్కువ వేసాం కదా, ఇప్పుడు చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి.
ఇదండి అయిపోయింది. సర్వ్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉంది. అయిపోయిందండి. సర్వ్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉంది. ఇదిగోండి చూసారు కదా, దాబా స్టైలు దాల్ ఫ్రై ఇంట్లో ఎలా చేశాను అనేది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మనమైతే దాబా స్టైల్లో దాల్ ఫ్రై ఎలా చేయాలో చూసుకున్నాం కదండి. దానికి కాంబినేషన్లో రోటీ సేమ్ అలానే దాబా స్టైల్లో రోటీ ఎలా చేస్తారని. చూడండి, పక్కన ఒక పెంకు పెట్టుకొని వేడి చేసుకోవాలి దీన్ని. ఇదిగోండి రోటీలు ఇలా కాల్చుకోవాలి. అదొక పొయ్యి మీద ఇదొక పొయ్యి మీద పెట్టి, ఇది వితౌట్ ఆయిల్ అండి, ఓన్లీ గ్యాస్ మీదే కాల్చుకుంటున్నాము. ఇదిగోండి ఇలా పొంగుతాయండి. ఇదిగోండి ఇలా కాల్చుకోవాలి రెండు వైపులా. దీన్ని ఇలా స్టవ్ మీద మార్చుకోవాలి. ఇదిగోండి చూసారు, రోటీ ఇలా పొంగుతాయి. చూసారు కదండి, దాబా స్టైల్ రోటీ దాల్ ఫ్రై. ఇదేనండి మా ఇంట్లో ఇవాళ సండే స్పెషల్. నచ్చితే ఒక లైక్ చేయండి.